హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. మనం ఈరోజు సండే స్పెషల్ నేను చికెన్ తోటి చక్కగా పులుసు కూరలాగా చేశానండి. చికెన్ పులుసు అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇది మనకు రైస్లోకైనా, చపాతీ, పుల్కా, అన్నం, లేదంటే మనం వెరైటీ రైసులు చేసుకుంటాం చూడండి, పులావులు, బిర్యానీలు, దానికి కూడా చక్కగా ఉంటుందండి. ఇది బాగా గ్రేవీతోటి ఎక్కువగా చేసిన కర్రీ చూద్దాం. చికెన్ తోటి చక్కగా జ్యూసీగా ఉండే కర్రీ చేసుకుందామండి. మసాలా గ్రేవీ కర్రీ లాగా చికెన్ టొమాటో కర్రీ. దానికోసమని నేను ఒక 4-5 టమోటాలు కట్ చేసి రెడీగా పెట్టేసేసుకున్నాను. ఇది మిక్సీలో పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు ఈ చికెన్లో అన్నీ వేసి కొంచెం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుందామండి. దీనిలో కొంచెం ఉప్పు, ఎక్కువ వేయకండి, తర్వాత కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే దీనిలోనే మనం కారం, కొంచెం గరం మసాలా పౌడరు కలిపేసుకొని దీన్ని మనం కొంచెం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మ్యాగ్నేట్ చేసినప్పుడు మనకి ముక్కలు ఈజీగా చక్కగా, ఒకవేళ ఇంకొంచెం మనకి జ్యూసీగా ఉండాలి అంటే జస్ట్ 1 స్పూను పెరుగు కూడా వేసి కలుపుకోవచ్చండి. ఇలా చేసి పక్కన పెట్టేసేసుకుందాం. ఇదంతా ఈ ముక్క లోపల పట్టేసి ఎంతో టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు దీనిలోనే కొంచెం పెరుగు కూడా వేసేసి పక్కన పెట్టేస్తున్నాము. బాగా కలిపేసామనుకోండి, బాగా జ్యూసీగా, చక్కగా, టేస్టీగా, మెత్తగా బాగా ఉడికిపోద్దండి. ఇదంతా వేసేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఒక గ్రేవీ చేసుకోవాలండి. గ్రేవీ కర్రీ కోసం నేను పచ్చి కొబ్బరి తీసుకుంటాను. ఒక అరచిప్పు పచ్చి కొబ్బరి, ఒక 5-6 జీడిపప్పులు ఒక 5-6 తీసుకుని ముందు మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. తర్వాత దీనిలోనే మనకు కావాలి అంటే కొంచెం టొమాటోలు కూడా తర్వాత వేసుకుందాం. కొంచెం మెత్తగా కొబ్బరి, జీడిపప్పు పడిన తర్వాత టొమాటోలు కూడా వేసేసుకొని దీనిలోనే గ్రేవీకి చక్కగా మిక్సీలో మళ్ళీ వేసేసుకుందాం. టొమాటో కూడా వేసేసి పేస్ట్ పక్కన పెట్టేసేసుకొని సన్నగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బాండీ పెట్టేసి చికెన్ గ్రేవీ కర్రీ సింపుల్గా మనం చేసేసుకుందామండి. ఇది అన్నంలోకైనా, చపాతీకైనా, పుల్కాలకైనా, దోశకు కూడా సూపర్గా ఉంటుందండి. ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాను. కొంచెం చెక్క ముక్క, 2 లవంగాలు వేసేసా. అలాగే కొంచెం షాజీరా వేసేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్నాను. మనకు గ్రేవీ రావాలి అంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసేసాను. మనం దానిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసామంటే ఉల్లిపాయలతో వేగిపోతాయండి. ఉప్పు ఎక్కువ వేయటం లేదు, ఆల్రెడీ మనం అట్లా కలిపి పెట్టుకున్న చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఎక్కువ వేసుకోకుండా ఓన్లీ ఉల్లిపాయలు మాత్రం వేగేటట్టు. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. నేను ఆల్రెడీ మనకి చికెన్లో ఆయిల్ ఉంటుంది, ఇక్కడ మనకి ఎక్కువే ఉంది, ఇది చాలని చెప్పి నేను కొంచెం వేసుకున్నాను. అలాగే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద ఫ్రెష్గా కొట్టుకొని ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. దీనిలోనే కరివేపాకు, ఎక్కువ కాకుండా కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ కూడా చికెన్కి చాలా బాగా చేస్తుందండి. ఈ గ్రేవీ మనం బాగా పులుసు కూరలాగా చేసుకుంటున్నామండి. ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి దేనిలోనైనా చక్కగా పలావ్ రైస్లో కూడా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది పచ్చి వాసన పోయిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న 1 అరగంట కిందట చికెన్ అంతా వేసేస్తుంది. ముందు వాటర్ వేయకుండా ఈ చికెన్ అంతా దీనిలో నుంచి వాటర్ బయటకు వచ్చేదాక మూత పెట్టామనుకోండి, దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి, చక్కగా ముక్క కొంచెం ఆయిల్లో మధ్య వచ్చేసింది. దానిలో పచ్చి వాసన పోతే అంటే కొంచెం నీచు వాసన పోతుందండి మనం కనుక ఇలా చేసి పెట్టుకుంటే. ఇప్పుడు మనం
మిక్సీలో వేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. టమోటో, జీడిపప్పు, అలాగే కొబ్బరి పేస్ట్. ఈ పచ్చిగా వేసాం కదండి, కొంచెం పచ్చివాసన పోయేదాకా ముందు వేగిస్తాం. ఇది కొంచెం వేగేదాకా మూత పెట్టేసామంటే మనకి చక్కగా వేగుతుంది. చూడండి, పచ్చి వాసన అంతా పోయి కొంచెం ఆయిల్ బయటకు వస్తా ఉంది అనుకున్నప్పుడు మనం కొంచెం వాటర్ కూడా పోసేసుకుందాం. మనకి గ్రేవీ కర్రీ కాబట్టి వాటర్ కూడా కొంచెం ఎక్కువ పోసుకుంటున్నాం. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయినాయా లేవా చూసుకోండి. నేను కొంచెం చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఇంకొక 4-5 నిమిషాలు ఉడికించేస్తే ముక్క ఆల్రెడీ 30 వంతు ఉడికిందండి. ఈ వాటర్లో ఇంకొంచెం ఉడికి జ్యూసీగా వచ్చేస్తుంది. ఇక మూత పెట్టేసి ఒక 6-7 నిమిషాలు ఉడికించేసానండి. చక్కగా చూడండి, కొంచెం వేసిన ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది కదా. ఇంకా ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇక మనం తీసేసి చక్కగా ఇలాగే వడ్డించేసుకుంటాం. స్టవ్ ఆపేసేస్తున్నాను. పులుసు లాగా ఉండే గ్రేవీ చక్కగా చూసారు కదా. పులుసు అంటే దీనిలో మనం చింతపండు వేస్తేనే పులుసు కాదండి, టమోటా పులుపు చక్కగా పులుపు తగులుతూ ఉంటుంది. మనం రైస్ వెరైటీల్లో కనుక ఇలా లూజుగా చేసుకుంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక మనం స్టవ్ ఆపేసేసుకుందాం. దీనిలో కొత్తిమీర ఉంటే కొత్తిమీర చేసేసుకోండి, లేకుంటే పుదీనా అయినా వేసేసుకోవచ్చు. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. రెడీ అయిపోయిన చికెన్ పులుసు కర్రీని చక్కగా సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాను. మనం దీంతో గార్నిష్ చేసేసుకున్నాం. నేనైతే పుదీనాతో గార్నిష్ చేశానండి. మీకు కూడా నచ్చితే చక్కగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి. చూసారు కదా, మీరు కూడా ఇంత సింపుల్గా చేయాలనుకుంటున్నారా? అయితే తప్పనిసరిగా ఫుల్ వీడియో చూడండి. చూసి ఇలా చికెన్ మసాలా పులుసు కర్రీ లాగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది మనకి రైస్ వెరైటీలోకి బాగుంటుంది, దోశలు లాంటి వాటికి చేసుకున్నా బాగుంటుంది, చపాతీలు, పుల్కాలు, పూరీలు, రొట్టెలు ఏటికైనా బాగుంటుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఎలాగైనా తినొచ్చు కాబట్టి ఒకసారి ట్రై చేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మర్చిపోవద్దు. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేశానో. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం, మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్ చాలా ఉంటాయండి. అవే కాదు, మా స్కూల్లో జరిగే విశేషాలు, నేను ఎక్కడికన్నా వెళ్తే ఆఫీస్ విశేషాలు, అవన్నీ కూడా చూసి పెడుతూ ఉంటాను. తప్పనిసరిగా ఫాలో అవ్వండి. చూసి లైక్ చేయటం అసలు ఉంటానండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.